దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఒక చోట ఒక సంఘటన. ఆదర్శ టీచరై ఉండి ధ్యానం పేర కోట్లు దోచి తప్పు అంటే తల్లినే చంపి డొనేషన్స్ లెక్క చూపకుండా అందరిని బెదిరించెను. కేసు నడుస్తుంది. 20 ఏళ్ళు ధ్యానం చేసి ఇదేనా సంస్కారం? దేనిలో లోపం? అంటే గురువు నిలబడి మూత్రం పోస్తే శిష్యుడు పరిగెత్తుతూ పోస్తాడంట గేదెలాగా. ఒకటి అక్కడ సంస్కారము నేర్పరు, పద్ధతి నేర్పరు. ఒక్క రోజులో వెళ్ళి గంట సేపు శిక్షణ ఇచ్చి నీ లైఫ్కు నీవే హీరోవి, నీవు ఇంకా గురువు, ఇక్కడ మన దాంట్లో శిష్యులు ఎవరు లేరు, అందరు గురువులే, ప్రచారం చేయొచ్చు అని ఇలా చెప్పడం వలన ఇలా తయారవుతారు. ఎందుకంటే సరి అయిన శాస్త్రాలు చదవరు, ఒక క్రమశిక్షణ అనేది ఉండదు, ఒక పద్ధతులు అనేది నేర్చుకోరు. దానివలన ఈ లోపం జరుగుతుంది. ఇంకొకటి, ఎవరన్నా కొంచెము వీళ్ళు ఒక వారం రోజులు ఎవరైనా ధ్యానం చేస్తే, ధ్యానం చేసినోడు ఎవడు బాగుపడ్డాడు, నీకు చక్రాలన్నీ ఓపెన్ అయినాయి, పోయి ప్రచారం చేయిపో, నువ్వు గత జన్మలో ఏదో ఆ ఋషి ఈ ఋషి అని ఏదో ఒక పేరు చెప్పేస్తారు. అప్పుడు ఈ లోపల బ్లాడర్ ఉబ్బిపోతుంది వీళ్ళకి. అలా కొంతమందిని యూత్ని అట్లా చెడగొడతారు. ఎందుకంటే వాళ్ళని ధ్యానం చేసుకొనియరు, సంసారాలు చేసుకొనియరు, రోళ్ళమడి ప్రచారం చేయండి. మళ్ళీ ఇంకొకటి, బుక్స్ బాగా చదవండి, కనీసం బుక్స్ నాలెడ్జ్ అన్న ఉంటుందని పిచ్చిగా అది కూడా శాస్త్రాలని కాకుండా వెస్ట్రన్ బుక్స్ని చదివేయడం. కనుక ఇట్లా తయారవుతుంటారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక్క రోజుల గురూజీని చేస్తారు కనుక, మాస్టర్ని చేస్తారు కనుక, ఇక వీళ్ళలో అజ్ఞానం నశించదు, భోగాలు నశించవు, విషయ వాసనలు నశించవు, అరిషడ్ వర్గాలు నశించవు, కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఇవన్నీ నశించవు. ఇక అవన్నీ ఏవి నశించవు అన్నమాట. కనుక ఒక రోజులోనే మాస్టర్ అయినరు, ఆ వెస్ట్రన్ బుక్స్ చదవడము, బోధించడము, ఇక ఏమీ తెలుసుకోకుంటారు కనుక అజ్ఞానము తాండవిస్తుంటుంది. ఇక దాంట్లో ఆ ఉద్రేకాలు, కోపాలు, ఆవేశాలు, అలాగే ఈ యొక్క అరిషడ్ వర్గాలు, కామక్రోధాలు ఇవన్నీ మనిషిని బాధిస్తుంటాయి. ఈ లోపల ఆశ, మోహము ఇవన్నీ పోవు. కనుక ఈ లోపల పేరు, ప్రతిష్టలు, కనకం, కాంత, భోగాలు వీటి మీద ఆసక్తి సావదు. కనుక అందులో యథేచ్ఛగా ఒక రోజులో మాస్టర్ కావచ్చు, ఒక రోజులో ధ్యాన ప్రచారం చేయొచ్చు, ఒకే రోజులో గురువు అయిన వాళ్ళు వెంబడే చందాలు వసూలు చేసుకోవచ్చు, ఏం లెక్క చూపెట్టనక్కర్లేదు, ఎవరంతటా వాళ్ళు ధ్యాన కేంద్రాలు కట్టుకోవచ్చు, ఎవరంతటా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరు కట్టుకున్నది వాళ్ళ సొంతమే. అట్లా దీనివలన వాళ్ళకి ఏమి జీరో నాలెడ్జ్ ఉంటుంది ఆధ్యాత్మికంలో. కనుక ఆ సంస్కారం ఉండదు కనుక అజ్ఞానం తాండవిస్తుంటుంది. పిచ్చోడి చేతిలో రాయిలాక అయ్యి ఏం చేస్తుండనో తనకే మైండ్ పని చేయకుండా అవుతుంది అనమాట. అట్లా ఆ విధంగా ఇప్పుడు ఈ లోపల వీడికి కొంచెము తెలివిగా బోధించగలిగితే అయిపోయి జర లెక్చరర్స్, టీచర్స్ అండి అనుకో ఇంకా బాగా బోధించగలుగుతారు. జర వెస్ట్రన్ బుక్స్ చదివిండ్రు అనుకో బట్టి కొట్టి ఎంబడే దాన్ని చక్కగా ఇది కాగలుగుతారు. అది శాస్త్రీయత లేని బుక్స్ చదివి అలా దానికి కొంత ఇదే వరకు ఆ పలుకుబడితోటి చాలా చోట్లలో కూడా చెప్తుంటారు ఇట్లే ఫ్రాడ్ జరుగుతుంటుంది. మరి ఆ కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినా మరి ఆ ఫౌండర్ గారికి, ఆ సంస్థ వాళ్ళకి, ఆ ట్రస్ట్ వాళ్ళకి మోహం ఏంటంటే వీళ్ళని పిలిచి మందలించరు. ఎందుకంటే సంస్థ దెబ్బ అవుతుందని బయట వేసుకోరు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా మన సంస్థలో నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్, నో జడ్జిమెంట్ అంటారు. ఇటువంటిది ఏది చర్చించవద్దు అంటారు. ఒకవేళ మరి మేము ఇట్లా నష్టపోయినామంటే అది నువ్వు పూర్వజన్మలో అతనికి రుణం ఉన్నావు, ఇప్పుడు రుణం తీర్చుకున్నావు అంటారు. కానీ అతన్ని మాత్రం ఏమీ మందలించి ఇది తప్పు, మన సంస్థకు దెబ్బ అవుతుంది, ఇది చేయొద్దు, ఇది తప్పు ఒప్పు అనేది చెప్పరు. ఇట్లా దానివలన ఏంటంటే అమాయకులైన వాళ్ళు కాయ కష్టం చేసి చెమటోడ్చి ఒక ధర్మకార్యానికి ఉపయోగపడాలి అని ఇచ్చిన ధనము అది సద్వినియోగం కాకుండా వాళ్ళు భోగ విలాసాల కోసం లగ్జరీ కార్లు, లగ్జరీ బిల్డింగ్లు, లగ్జరీ సౌకర్యాల కోసం వినియోగించుకొని వాళ్ళ పిల్లల మీద పేర్ల మీద ఆస్తులు పెంచుకొని ఆధ్యాత్మికం పేరు మీద పెద్ద వ్యాపారాలే జరుగుతుంటాయి. ఇదొకటి ఎందుకు చాలా చోట్ల ఈ మట్కా నెంబర్లు రాయిస్తుంటారు, ఆ నెల జీతం వస్తుందని లక్షలు కట్టించేటి అవి చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు, చిట్టి లేపిస్తుంటారు, తర్వాత ఇంకేదేదో ఈ ధ్యానం చెప్పండి అయ్యా బాబు అంటే ఇవన్నీ కొత్త వ్యాపారాలు చేస్తుంటారు. ఇంతటితోనే అయిపోలేదు, ధ్యాన ప్రచారానికని ఇంకా అలాగే ధ్యాన కేంద్రాలు కట్టాలని, లేకపోతే అన్నదానాలని, టీవీలు డెవలప్మెంట్ కానీ ఇక రకరకాలుగా ఇలా అని కాదు. సంవత్సరానికి ఒకసారి పెద్ద ప్రోగ్రాం చేస్తే దానికని ఇక ఒక 50 లక్షల చందా బుక్కులు జీవితాంతం తిరుగుతూనే ఉంటాయి కొత్త భిక్షగాడిలాగా. ఇక కొత్త భిక్షగాడు పొద్దేరుగాడు అన్నట్టు వాడు తెల్లవారుజామున 3 గంటల 2 గంటల 4 గంటలకు కూడా వచ్చి అమ్మ అన్నం పెట్ట అంటాడు. వాడికి పొద్దేరుగాడు కొత్త భిక్షగాడు అన్నట్టు ఇక దయ్యాలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళకి ఒకటి ఏంటిదంటే అందులో ఆ సంస్థల వాళ్ళు పెద్దలు ఏం చెప్తారంటే ధ్యానం చేస్తే ఎవడు మోక్షం వచ్చింది, ఎవడు తరించాడు, మీరు ధ్యాన ప్రచారం చేయండి మీకు మోక్షం వస్తుంది, శాకాహార ప్రచారం చేయండి మీకు మోక్షం వస్తుంది, లేదంటే బాగా పణసూసులు చేసి సంస్థకి ఇవ్వండి మీకు మోక్షం వస్తుంది అని చెప్పడం వలన వీళ్ళుగా పిచ్చోళ్ళలాగా ఆ విధంగా
దానం పుచ్చుకొనికి వాళ్ళ కాళ్ళు మొక్కడానికి కూడా వెనక్కి పోరు. అంటే వాళ్ళలో ఏం అహంకారం లేదు అనుకోకండి. మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అహంకారం లేకపోతే తల్లి ఎదురు చెప్తే గొంతెందుకు నొక్కి చంపేసి ఊరేసుకున్న దాన్ని చెట్టు ఎందుకు కడతాడు? ఇదంతా ఏమో మేము ఓర్వలేక అంటలేము కదా. పేపర్లు వచ్చింది, న్యూస్ వచ్చింది, అంత వచ్చింది. ఇదంతా జగమెరిగిన సత్యమే. కనుక ఇవంతా అవి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? మరి పండుస అడిగేటప్పుడు అంటే డబ్బుల కోసం కాళ్ళన్న మొక్కుతున్నావు. మరి ఈ యొక్క తల్లి ఇది నాయన లెక్క చూపెట్టాలి, ఇట్లా సమస్తది తినొద్దు అన్నందు ఇట్లా మనము తీసుకోకూడదు నాయన. అధర్మం అంటేనే తల్లిని కొట్టి చంపి మళ్ళీ ఊరేసిందని అట్లా చేయడం ఎట్లా? ఊరేసుకున్నదని అంటే ఈ కామక్రోధాలు ఏడ ఉన్నాయి? మరి అహంకారం ఏడ కంట్రోల్ వచ్చింది? రాలేదు కదా. కన్న తల్లి కదా, ఇది పాపం కదా. ఒక ఆదర్శమైన ఒక గవర్నమెంట్ టీచరు అయ్యి ఉండి ఇలాగేనా పణసూసులు చేసి ఇట్లా చేసేది? మరి ఆ ఫౌండర్కు ఆ ట్రస్టీ వాళ్ళకి వీళ్ళన్నా మరి అటువంటి వాళ్ళని ఇంకా సన్మానం చేసి పంపుతారు వీళ్ళు. ఇంకా ఇటువంటి ఫ్రాడ్స్ బాగా చేయను ఆయన అని మన సంస్థకు దెబ్బ అవుతుంది, ఇటువంటిది చేయొద్దు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అని కొంచెం లోపలికి మైండ్ వాష్ చేసి అన్న పంపాలి. అటువంటిది ఏది చేయరు వీళ్ళు. కనుక ఇటువంటిది ఏంటంటే అమాయకులు, ఎవడిదో నెత్తి ఎవడిదో కత్తి, కొట్టేయండి గుండు కొట్టేయండి అందరికీ. ఇట్లా ఒక్కరు కాదు, ఇట్లా ప్రతి ఒక్కరు అందులో మ్యాక్సిమం సీనియర్స్ అనేవాళ్ళు ఇలాగే ఫ్రాడ్స్ చేస్తుంటారు. కనుక మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు, కానీ మోసపోయేవాడికి తెలివి ఉండాలి కదా. కనుక ఈ అజ్ఞాన సంస్థలని అనుసరించి వీళ్ళు 10 ఏళ్ళు ఏమైనా ధ్యానం అన్నా కరెక్ట్ నేర్పినరా అంటే అది లేదు. ఈ సాధకుల ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు వృధా అయిపోయే, వాళ్ళ డబ్బునంతా లాగేసిరి, వాళ్ళ సమయాన్ని లాగేసిరి, వాళ్ళకు రైట్ మార్గం అన్న చూపెట్టినరా అంటే అది లేదు. కూర్చొని వంగిపోయి కుర్చీలో కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని నిద్రపోవడం నేర్పిరి. దానితో వాళ్ళు ఏమి అభివృద్ధి చెందారు? ఆధ్యాత్మికంగా ఏమి అభివృద్ధి చెందుతలేరు. కనుక ఇటువంటి తోటి మీ ధనం వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఇది కాకండి. తెలివైన వాళ్ళు గ్రహించండి. ఎందుకంటే ఆ వెస్టర్న్ బుక్స్ చదవడం, ఒక్క రోజులో మాస్టర్ అయిన వాళ్ళ దగ్గర ఇక్కడ చేరిస్తే మీరు చాలా నష్టపోతారు. తెలివైన వాళ్ళు గ్రహించి ఒక ఆత్మజ్ఞానుల దగ్గర చేరాలి, ఋషి పరంపరలో ఉండాలి. కానీ గురువు అంటే తత్వదర్శన, జ్ఞానినాం తత్వదర్శన, జ్ఞానుల్లో తత్వదర్శనులై ఉండాలి. స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేసి, వేదాంతాన్ని ఉపనిషత్తులని చక్కగా యోగ శాస్త్రాలని అధ్యయనం చేసి చక్కగా తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ అయి ఉండాలి. నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళ అయి ఉండాలి. ఇటువంటి వాళ్ళ జీవితంలో వీళ్ళ చేతిలో మన జీవితాన్ని ఉంచిన జన్మ ధన్యమవుతుంది. లేదా ఒక రోజులో మాస్టర్ అయిన వాళ్ళు, నిద్రని ధ్యానంగా ప్రచారం చేసేవాళ్ళు, విపరీతంగా కోట్ల రూపాయలు పన్ను సూసులు చేసేసి సంసారానికి పెట్టుకునే వాళ్ళని, వీళ్ళతో మీ సమయము వృధా, మీ జీవితం వృధా, మీ ధనం వృధా, జీవితం వృధా అయిపోతుంది. తెలివైన వాళ్ళు ఈ మాత్రం గ్రహిస్తే చాలని భావిస్తాను. నెక్స్ట్ స్వామీజీ, రామకృష్ణ మిషన్ స్థలం కబ్జా పెట్టి కోర్టుకు ఎక్కిన మరో మాస్టర్ దేనికిలా ప్రవర్తిస్తున్నారు? ఎన్నో రకాలుగా దోపిడీ చేస్తున్నారు. దేనిలో లోపం? 20 సంవత్సరాలు ధ్యానం చేసినా ఎందుకు ధనం, భోగాలు, కీర్తికి, మోసాలకు పాల్పడుతున్నారు? అది ఒకటేందంటే ఏదో ఆ రామకృష్ణ మిషన్ అంటే వాళ్ళు ధర్మంగా కార్యక్రమాలు చేస్తున్నారు, బ్రహ్మచారుల చేత సన్యాసుల చేత నడపబడే సంస్థ అని దానికి ఏదో ఇంత స్థలం దానం ఇవ్వచ్చు. అది మాస్టర్ కన్ను పడవచ్చు. పడ్డప్పుడు దాన్ని కబ్జా పెట్టేసి మీకు ఇచ్చిండ్రు కదా అంటే, నీకు గురి ఉంటే నీకు దానం ఇస్తే నీవు ఏదన్నా కట్టుకో. ఎవరో ఇచ్చిన ఒక సంస్థకి ఇచ్చిన, అది ఒక మంచి సంస్థ, బ్రాండెడ్ సంస్థ రామకృష్ణ మిషన్ అంటే, వాళ్ళకి ఇచ్చిన సంస్థ మీరు కబ్జా పెట్టుకొని దాంట్లో ఇది చేయడం అది తప్పు కదా. ఎందుకంటే అది దాని మీద గురి ఉంది, వాళ్ళు చేసే నిస్వార్థ కోసం వాళ్ళు చేసే నిజాయితీ ఉంది. ఒక వివేకానంద స్వామి స్థాపించిన ఇది ఒక ఋషి పరంపర ఉన్నది సంస్థ అది. మరి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మీరు కబ్జా పెట్టుకొని వాళ్ళ ఇది చేసేసి, అయ్యో స్వాములకు దయ లేదా, దాక్షిణ్యం లేదా, పోరాడుతారా, కోర్టుకు వెళ్తారా, వాదిస్తారా అంటే వీళ్ళు కబ్జా పెట్టుకుంటే చేతిలో పెట్టేసాలి. ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్తూ ఇతర సంస్థలవి అట్లా కబ్జా పెట్టకూడదు కదా, తప్పు కదా, పాపం కదా. ఇట్లా ఇవన్నీ ఈ అజ్ఞానులు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఈ అజ్ఞానులు దేనికైనా వెనకాడరు. వీళ్ళు అసలు అంటే మాస్టర్స్ అనే బదులు వీళ్ళకు చీటర్స్ అనే బిరుదు చాలా కరెక్ట్ సరిపోతుంది. అంటే మోసంతో జీవించే వాళ్ళని. కనుక బోధించేది సత్యం బోధించరు, వాళ్ళ కాలి గోటికి పనికిరారు. రామకృష్ణ మిషన్ ఒక బ్రాండెడ్, ఒక సేవ చేసే సంస్థ. అది ఒక ఋషి పరంపరలో ఉండేది. శాస్త్రాన్ని చక్కగా బోధించి చిన్నప్పుడే పోయి చాలా పెద్ద విద్యలు చదివి పీజీలు పిహెచ్డీలు చదివి అందులో పోయి ఆశ్రమ సేవ, గురు సేవ, ఆశ్రమాల సేవలు ఇవన్నీ చేసి అక్కడ పీఠాధిపతులు అవుతారు. ఇక్కడ ఈ దొంగలు ఒక రోజులో మాస్టర్ అయిపోయి శాస్త్రాలు అవసరం లేదు, నియమాలు అవసరం లేదు, ఇవన్నీ మనకే నియమాలు లేవు, ఏ రూల్స్ లేవు అని ఎనిమల్ లైఫ్స్ అంటూ గడుపుతూ వీళ్ళు చేయలేని కూనీలు లేవు, చేయలేని విధవ పనులు లేవు. అట్లా ఉంటాయి. దేనికైనా ఇది చేసేస్తుంటారు. ఎందుకయ్యా ఇక్కడ దోషం ఎక్కడొస్తుందంటే,
ఈ యొక్క సరిగా సాధన చేయనందువలన, సరి అయిన పరంపరలో లేనందువలన, నియమాలు చక్కగా పాటించనందువలన అరిషడ్ వర్గాలు కంట్రోల్ రావు. మోసము, ఈ చీటింగు, దొంగతనము, మోసము, వ్యభిచారము, అబద్ధాలు ఆడుట ఇవన్నీ కంట్రోల్ రావు వాళ్ళకి. అరిషడ్ వర్గాలు, కామక్రోధాలు ఇవన్నీ కంట్రోల్ రావు. కనుక ఇటువంటి చీటింగ్స్ చేస్తుంటారు వీళ్ళు చేయలేని కూనీలు లేవు, చేయలేని ఇవి లేవు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి వాళ్ళకు అది సహజం అనమాట. దొంగ గుణం సహజం, దొంగతనాలు చేయడం. వీళ్ళకు కూడా ఇక మరి అరిషడ్ వర్గాల్లో కొట్టుకొని పోతుంటారు కాబట్టి వీళ్ళకి అది సహజ గుణం అనమాట. మళ్ళా పైగా స్వామీజీలనే అంటారు, ఓహో మీకు దయా దాక్షిణ్యం లేదంటే మేము కబ్జా పెట్టుకుంటే మీరు వదిలేయాలని. దాని అర్థం, అయ్యో మీ రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద స్వామి ఇలాగే చెప్పారా, ఎవరైనా చెంప కొడితే ఈ చెంప చూపెట్టాలి, ఎవరైనా కబ్జా పెట్టుకున్నా ఇచ్చేసేయాలి, ఏం స్వామీజీలు పోరాడతారా అని మళ్ళీ వాళ్ళకు వీళ్ళు నీతులు చెప్తారు. వేష వచ్చి ప్రతివతకు నియమాలు చెప్పినట్టుగా. ఈ తెలివైన వాళ్ళు ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇతర సంస్థలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధువులకు దానాలు చేయొద్దు, పూజారులకు దానాలు చేయొద్దు, గుళ్ళు కట్టేటోళ్ళకు దానాలు చేయొద్దు, అలాగే హైందవ ధర్మాన్ని పాటించేటోళ్లకు దాన ధర్మాలు చేయొద్దు. మన సంస్థ వాళ్ళది ₹1 కూడా మనం ప్రపంచమంతా అందరి కాళ్ళు మొక్కి తీసుకోవాలి, మిగతా సంస్థలకు మీరు ఉపయోగపడొద్దు అనేది ఇటువంటి వీళ్ళ మీటింగులు ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట. ఓ టెర్రరిస్టుల మీటింగ్ లాగా. కనుక ఈ విధంగా వీళ్ళేమో సద్వినియోగం చేస్తున్నారంట శ్మశానాలు కట్టి, వాళ్ళేమో దుర్వినియోగం చేస్తున్నారు. ఇది వీళ్ళ వాదన. కనుక అజ్ఞానులు అది దయ్యాలు మీటింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. మైండ్ కంట్రోల్ లేదు, బాడీ కంట్రోల్ లేదు, ఒక శాస్త్ర ప్రకారంగా లేదు, ఒక శాస్త్రీయమైన జీవనం ఉండదు. ఈ యొక్క దయ్యాల మీటింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్, స్వామీజీ ధ్యాన మందిరం చుట్టూ ప్లాట్లు ఇస్తానని మరో మాస్టర్ కోట్లు దోచి 20 సంవత్సరాలు షుగర్తో బాధపడి మరణించాను. దేనిలో లోపం? అనుసరించే శాస్త్రాల సాధనలోన త్యాగం లేనందున, లేదా మోసగుణం ఉన్నందున? ఇట్లా చెప్తూ పోతుంటే మీరు అడిగే ప్రశ్నలు ఇవన్నీ ఏ మహానుభావుడు మరి బాగా అనుభవం పొంది ఈడు వచ్చి రాసిండు. ప్రతి 2వ ఆదివారం నాడు ప్రశ్న జవాబులు అనేది రాస్తామన్నమాట. అందులో వాళ్ళు పొందిన నష్టాన్ని, వాళ్ళు పోయిన నష్టాన్ని రిజిస్టర్లో రాసి పెడితే చెప్తున్నాం. మాకేం నోటి దురద కాదు అది చెప్పుకోవడం. ఇట్లా పెడితే ఇట్లా చెప్తూ పోతే 1,00,000 మంది వెళ్తారయ్యా బాబు. ఇట్లా చెప్తే నిజంగా కూడా ఆ మహానుభావుడు నాకు కూడా తెలుసు, నిండు షుగర్తో చనిపోయాడు. నిజంగా కూడా అతని మీద చాలా కామెంట్స్ నాకు తోటి చెప్పారు. ఎందుకంటే చాలామంది తోటి ఇట్లే నీకు ప్లాట్స్ ఇస్తానాడ, మెయిన్ పిరమిడ్ కాడ నీకు అదే మెయిన్ కేంద్రం కాడ నీకు, మన ధ్యాన కేంద్రం మెయిన్ కాడ నీకు ఇస్తానని అడ్డగోలిగా వసూలు చేసేసి దానం ఇచ్చేసినావు కదా, అయిపోయింది, మళ్ళీ అడుగుతావేంటి అంటే, అరే బాబు నువ్వు ప్లాట్ ఇస్తానే తీసుకొని దానం ఇచ్చినవని తీసుకోవాలి, మరి ప్లాట్ ఇస్తాను ఎందుకు తీసుకోవాలి? ఇటువంటి చాలా ఉన్నాయి. అక్కడ కూడా ఒక దగ్గర కర్నూలులో కూడా ఒకసారి ఇటువంటి కామెంట్స్ చాలా వచ్చిండ్రు. కొన్ని 100 మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఎంత చీటింగ్ తోటి బ్రతుకుతున్నారో వీళ్ళ జీవితము చూస్తే, శరీరం చూస్తే మళ్ళీ ఆయనకు నిండు షుగరు, ఆ షుగర్ తోటే చనిపోయాడు. అది పరిస్థితి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు అంతమంది ఉన్నారు. కనుక ఎక్కడ చూస్తే అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయడం, ప్లాట్లు ఇస్తామని స్వీకరించడం, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా మీరు డొనేషన్ ఇచ్చేసారు కదా సంస్థకు, అయిపోయాయి. మరి డొనేషన్ అని తీసుకో, ప్లాట్ ఇస్తాను ఎందుకు తీసుకోవాలి? చీటింగ్ కదా ఇది. అందుకని వీళ్ళకి చీటర్స్ అనేది కరెక్ట్ సరిపోయింది బిరుదు. కనుక మోసం చేసి జీవించే వాళ్ళని. కనుక ఇప్పుడు ఒక ఆధ్యాత్మికం అన్నప్పుడు ఒక శీలం పవిత్రం ఉండాలి, మాట పవిత్రం ఉండాలి, హృదయం పవిత్రం ఉండాలి, ఆలోచన విధానం పవిత్రం ఉండాలి, ఒక ఆచరణ, ఒక మంచి పవిత్రమైన ఆచరణ ఉండాలి, ఒక శాస్త్రాన్ని చదవాలి, సరి అయిన ధ్యానం చేయాలి, సరిగా ప్రచారం చేయాలి. అప్పుడు ఏదైనా ఇది ఉంటుంది. ఇక ఏ నియమాలు లేకుండా అంత దొంగలంతా తీసుకొచ్చి మాస్టర్స్ని చేస్తే ఇట్లే ఉంటుంది. దొంగకు తాళం చేయించినట్టే ఉంటుంది వీళ్ళని మాస్టర్ చేస్తే. ఇక ఎవరంతటా వాడు దోచుకోండి అన్నట్టుగా. అట్లా ఇటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉంటే చాలా బాగుపడతారు అందరూ. నెక్స్ట్, స్వామీజీ వారి ధ్యాన సంస్థ ఘోరమైన అన్యాయం, మోసాలు ఉన్నా మాదే గొప్ప అంటారు. దీన్ని ఎదిరించుటకు ఎవరూ సహకరించరు. పైగా కొందరు మోసం చేసే సంస్థలకు సపోర్ట్ చేస్తారు. వీరు సామాన్య గృహస్థులై నిద్రా ధ్యానం చేసినందుక, సీనియర్స్ ధ్యానం చేయనందున, అలాగే డబ్బు భోగాల కీర్తి వ్యామోహంతో సామాన్య గృహస్థులైనందున ఋషులుగా ఫీల్ అవుతుంటారు. ఎందులో లోపం? అదే ఇప్పుడు సరి అయిన శిక్షణ లేదు. ఒకటి, గృహస్థులు వీళ్ళకి సంసారము, పోషణ ఇవి ఉంటుంది, భోగ కోరికలు ఉంటాయి, పక్కవాడిని పోల్చుకునే గుణం ఉంటుంది, లగ్జరీ జీవితం కావాలి. ఇప్పుడు ఫేమస్ అయిన సంస్థలు అన్నిటిని తీసుకో, ఒక గృహస్థుల చేత నడపబడుతున్నాయి. ఇంకా కొన్ని అంటున్నారు, కొన్ని మఠాల్లో కూడా కొన్ని బ్రహ్మచారులైన సాధువులని కూడా నార్మల్ గృహస్థులు చేతిలోకి తీసుకున్నారు. మరి వీళ్ళలో ఏం లోపం ఉండి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఆ కోటీశ్వరులైన ఒక సంపన్నుల చేతులకి ఈ స్వామీజీలు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళని కూడా చెప్పాలి, వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మలాగా వీళ్ళు నడుస్తున్నారు. అంటే ఈ స్వామీజీ బీదవాడే,
ఆ కోటీశ్వరుడు బీదవాడే ఒకప్పుడు. వీళ్ళిద్దరు అర్తుపేసు కలిస్తే కరెంటు ఉత్పత్తి అయినట్టు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇద్దరు కలిసి పెద్దగా ఈయన పణసు తీసుకొస్తే ఆయన వ్యాపారాలు చేసుకుంటూ వస్తాడు. ఇద్దరు కలిసి అట్లా దాన్ని డెవలప్ చేస్తారు. ఉన్నదంతా స్వామీజీ గుండు కొట్టేసి వాడి పేరు మీద చేసుకొని స్వామీజీని గుండు మన మామూలు కీలుబొమ్మని చేసే ఆ సంస్థలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడనేమో మామూలుగా గృహస్థులు మామూలు డ్రెస్ తోటే నడుపుతారు సంస్థల్ని, ట్రస్టీలని ధ్యాన సంస్థలని. వీళ్ళు ఇంకేం లేదు, గురూజీలు మాస్టర్స్ అనే పేరుతోటి మామూలు గృహస్థులే. ఇప్పుడు అతి లౌకికం ఉంటుంది, పరమ లౌకికులై ఉంటారు, అతి తెలివి ఉంటుంది. ఇక తెలివి ఎవరికి లేదు కానీ అతి తెలివి, పనికి మాలిన తెలివి, మోసం తెలివి అంటారు దాన్ని. కనుక మన తెలివిని, వివేకానంద స్వామికి తెలివి లేదా, శంకరాచార్య గారికి తెలివి లేదా, శక్తి యుక్తి తెలివి మేధస్సు అన్నీ ఉన్నాయి. కానీ ఆ తెలివిని సేవ ఎట్లా చేయాలి, సమాజానికి మేలు ఎట్లా చేయాలి, ఎన్ని రకాలుగా నేను సేవ చేయగలుగుతాను అని వీళ్ళు దానికి వినియోగించారు. ఆ మహానుభావులు ఋషులు వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని రకాలుగా నేను మోసం చేయొచ్చు, ఎన్ని రకాల సంపాదించవచ్చు అనేది వీళ్ళు చూస్తారు. అట్లా ఎన్ని రకాల దందాలు చేయొచ్చు, బిజినెస్లు చేయొచ్చు, దీన్ని ఆధ్యాత్మికాన్ని ఎట్లా చక్కగా మార్కెటింగ్ చేయొచ్చు, దీన్ని ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అనేది సోర్సులు వీళ్ళు వెతుకుతారు. కనుక ఆ విధంగా వీళ్ళు సరి అయిన శిక్షణ లేకపోవడం, సరి అయిన పరంపర లేకపోవడం, సరిగా ధ్యానం చేయకపోవడం, ఇంకా ఆ విధంగా సీక్రెట్ భోగాలు అనుభవించడం, ఇక ఈ విధంగా ఆ భోగ జీవితం కోసం వీళ్ళకి అనేకమైన డబ్బులు అవసరం ఉంటుంది. కనుక అనేక రకంగా ఎన్ని రకాల వ్యాపారాలు చేయాలనో అన్ని రకాలవి చేస్తూ ఈ మోసం చేత అవి ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరు మీద విపరీతంగా రకరకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ పేరు మీద విపరీతంగా వసూలు చేసేసి ఇలా ఇవన్నీ మోసాలు చేస్తుంటారు. ఇది సరి అయిన సాధన వాళ్ళు చేస్తే అరిషడ్ వర్గాలు గాలిపోతుండే. సాధన చేయరు, ఒకటి ధ్యాన సాధన చేయరు. కాసేపు కొందరు అందులో ఎవరన్నా కొద్ది సాధన చేసినా కూర్చొని నిద్రపోతారు. ఆ నిద్రతోటి ఏం వదలదు, అజ్ఞానం వదలరు, అరిషడ్ వర్గాలు వదలవు. దానితోటి వాళ్ళ అరిషడ్ వర్గాలకు లోన్ అయ్యి ఇక చాలా తాపత్రయాలు పడతారు. శరీరం కూడా అన్ని రోగాల పుట్టాయి ఉంటుంది. ఇక తట్టుకోలేక ట్యాబ్లెట్లు వేసుకొని ఆరోగ్యాలు పాడై ఇక దాన్ని ఇది చేసేసుకొని కామక్రోధాలని బ్యాలెన్స్ చేయలేక లోపల మదన పడుతూ చాలా మదన చెందుతుంటారు. కనుక ఇటువంటి వాళ్ళ చేతిలో ఈ యొక్క కొత్త సాధకులకేమో తెలియదు, పాపం ఇంత సీనియర్ అంత సీనియర్ అన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు దీన్ని సంస్థలో పనిచేస్తున్నారని సామాన్యులు అనుకుంటారు. ఇక వాళ్ళని పొరపాటున పుణ్యబలం తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళ పోయి చేతులు పడితే ఇక వీళ్ళ ధనం వృధా, సమయం వృధా, అన్నీ ఇంకా వీళ్ళ జీవితం సర్వనాశనం అనమాట. మళ్ళీ అందులో కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతర సరి అయిన పద్ధతి నేర్చుకోలేరు ధ్యానాన్ని వీళ్ళు, ఎందుకంటే దానికి బానిస అయిపోయి ఉంటారు. ఇక కూర్చోగానే నిద్రపోవడం అనేది. మళ్ళీ ఆ నిద్రల నుంచి మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అంటారు పెద్దలు. ఎందుకంటే ఆ మత్తుల నుంచి బయటికి వెళ్ళాలి. అదే తమో గుణం, అదే అజ్ఞానము, అదే నిద్ర మత్తు. ఆ మత్తు వదిలి మళ్ళీ ఇందులోకి రానికే వాళ్ళకు చాలా టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళకు ఓపిక ఉండదు, శరీర పరిశ్రమ చేయనికే, యోగం చేయనికే వాళ్ళకు ఓపికలు ఉండవు, ఇది ఉండదు. కనుక ఇది అయిపోతుంది. కనుక ఇటువంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నెక్స్ట్, స్వామీజీ, ప్రతి ఒక్క ధ్యాని థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది అంటారు. రాగద్వేషాలతో కామక్రోధాలతో సామాన్యులుగా ప్రవర్తిస్తారు. దేనికి? థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు, జ్ఞాననేత్రం తెరవబడిన వాళ్ళకి అజ్ఞానం నశిస్తుంటుంది, అరిషడ్ వర్గాలు నశిస్తాయి, శాంతభావానికి వస్తాయి, మోసాలు అనేది ఉండదు, అబద్ధం చెప్పడం అనేది ఉండదు, నోరు తెరిస్తే అబద్ధాలు పలకడం అనేది ఉండదు, బాడీ మైండ్ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ లేకుండా నాలుక కంట్రోల్ లేదు, అది బాడీ కంట్రోల్ లేదు, మైండ్ కంట్రోల్ లేదు, కూర్చొని నిద్రపోవడము, ఇది ఓపెన్ అయింది, అది ఓపెన్ అయింది, ఇది అది ఈ అనుభూతి ఆ అనుభూతి. నోరు తెరిస్తే థర్డ్ ఐ, హాస్టల్ ట్రావెలింగ్, గత జన్మలు. నోరు తెరిస్తే అంతే, ఇంకా 2 రోజులు ధ్యానంలోనే. కనుక ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ ఏదన్నా సరిగా ఒక నిద్రపోకుండా ఏమన్నా మెడిటేషన్ చేస్తున్నారా, ఒక ఆహార నియమాలు పాటిస్తున్నారా, ఒక కనీసం ఏమన్నా యమ నియమాలు పాటిస్తున్నారా, లేకపోతే పంచశీలాలు బుద్ధుడు చెప్పిన పంచశీలాలు పాటిస్తున్నారా, లేకపోతే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాన్ని పాటిస్తున్నారా, బుద్ధుడు చెప్పిన త్యాగాన్ని, బుద్ధుడు పాపం ఆయన పేరు వాడుకొని ఆయనని నిజంగా బుద్ధుడు ఏ లోకాలు ఉన్నా ఏడుస్తాడు ఆయన ఇది చూస్తే, నా పేరు మీద ఎంత గబ్బు పట్టించారు వీళ్ళని. ఎందుకంటే ఆయన మట్టి పాత్రలనే భిక్షాటన చేసి ఒకే పూట తిని నేల మీద పడుకొని కఠోర జీవితం గడిపిన ఆ బుద్ధుని తీసుకొచ్చి వీళ్ళు ఎంత కావాలని అంత వాడుకొని మళ్ళీ ఆయన మా గురువు అని కూడా చెప్పారు ఈ విధవలు. ఎట్లయిపోయిందంటే ఎందుకంటే ప్రతి ఒక్కరిని వాడేసుకోవడం అంతే, ఋషుల పేర్లు దేవతల పేర్లు వాడేసుకోవడం అంతే. కానీ వాళ్ళు చెప్పింది చెప్పకపోవడం, సంపూర్ణంగా ఊరికే వాడుకోవడం అంతే. ఇంకా ఋషుల పేర్లు కూడా వాడేసుకోవడం, కానీ వాళ్ళ సాధనలు ఖండించడం. వాళ్ళు సహస్రారంలో, మేము సహస్రారంలో ఉన్నాం, మాకు నియమాలు లేవు, అవధూత స్టేజీ, ఎందుకంటే భోగ జీవితం గడుపుతున్నాం కదా. ఋషులు ఆ భోగ జీవితం చెప్పలే. మరి
మిగతా వాళ్ళు ఋషులు మూలాధారంలో ఉన్నారు కాబట్టి అన్ని నియమాలు చెప్పారు. శంకరాచార్యులు, వివేకానంద స్వామి, ఇంకా సప్త ఋషులు, సమస్త దేవీ దేవతలు రాసిన ఎన్నో మంచి మహత్తరమైన గ్రంథాలు, ఉపనిషత్తులు, ఋషులు రాసిన ఉపనిషత్తులు, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు మూలాధారంలో ఉండి రాశారనమాట. అందుకనే వాళ్ళు అన్ని నియమాలు చెప్పారు. వీళ్ళు సహస్రారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఏమి చేసినా ఏమి ఇది లేదనమాట. నో కామెంటు, నో ఆర్గ్యుమెంటు, నో జడ్జిమెంటు. అలాగే ఇంకా ఈ తప్పొప్పు ఏం లేదు, అవధూత స్టేజ్ కదా వీళ్ళు. ఇది ఏం చేసినా అవధూతలకు బ్రహ్మజ్ఞానులకు సమానం అనమాట. మరి అట్లా అన్నప్పుడు కరెంటు తీగను కూడా ముట్టుకొని చూపిస్తే మాకు సరిపోతుండే, లేకపోతే అగ్నిలో కూడా కూర్చొని చూపిస్తే ఓహో వీళ్ళు అవధూతలరా బాబు, వీళ్ళు చాలా నాయన, వీళ్ళకు ఏది అయినా చేయగలుగుతారని అది ఉంటుండే. అట్టి అష్టసిద్ధులు పొందిన ఋషులు కూడా ఇంకా చిన్నపిల్లవాడిలాగా నేను దాసుని, నేను దైవదాసుని, గురువుకు దాసుని, నేను అందరికంటే తక్కువ అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు హిమాలయస్లో. గొప్ప గొప్ప మహానుభావులు. నేను అంటాను కొంతమంది ఆప్ ఖుద్దు రామ్ హే, ఆప్ ఖుద్దు కృష్ణ హే, ఆప్ ఖుద్దు శివ హే మహాత్మా అంటే నై అమ్తో దాస్ హే అంటారు వాళ్ళు. నేను దాసుని నాయన, నువ్వు స్వయంగా శివుడివి, స్వయంగా కృష్ణుడివి అంటే కూడా లేదు లేదు నేను దాసుని నాయన అంటారు వాళ్ళు. చూడండి మరి ఎంత వినయము, ఎంత సంస్కారము, ఎంత ఇది. కనుక అటువంటి మహనీయులని ఋషి పరంపరను చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక్క రోజులనే ఇది పొందినం అది పొందినం అని అజ్ఞానిలాగా ప్రవర్తిస్తే మరి ఏమనాలి, అబద్ధం ఆడేవాళ్ళు వీళ్ళు అజ్ఞానులు అని తెలిసి చెప్పాలి. ఆ స్థితిలో అవన్నీ పొందితే అజ్ఞానిలాగా ప్రవర్తించడు కదా. ఆహార నియమాలు ఉంటాయి, యమ నియమాలు పాటిస్తారు, మొత్తము అబద్ధాలు పలకరు, సత్యమైన జీవితం గడుపుతుంటారు, మోసాలు చేసి జీవించరు. ఏదైనా సంస్థ కోసం వసూలు చేసినా సొంతానికి వాడుకోరు, దాని సేవకు వినియోగిస్తారు. ప్రజలను దోషి సొంతానికి వాడుకోరు. కనుక ప్రజల దగ్గర తీసుకున్నది తిరిగి సేవ కోసమే వినియోగిస్తారు. ఇట్లా మోసాలతో జీవించరు. కనుక అజ్ఞానికి జ్ఞానికి తేడా తెలుసుకోండి, మోసకారికి జ్ఞానికి తేడా తెలుసుకోండి, అప్పుడు మీరు బాగుపడతారు. కనుక జ్ఞానుల సాంగత్యం చేస్తే బాగుపడతారు, అజ్ఞానుల సాంగత్యం చేస్తే నష్టపోతారు. నెక్స్ట్ స్వామీజీ, నోరు తెరిస్తే ప్రతి ధ్యాని థర్డ్ ఐ ఓపెన్, మూడో నేత్రం తెరుచుకుంది. గత జన్మలు చూశాము, సూక్ష్మ శరీరయానం చేశాము, గత జన్మలు చూశాము, మా పితరులను చనిపోయిన వారిని ఆయా లోకాలకు వెళ్ళి చూశాము అంటారు. అది కొన్ని రోజుల ధ్యానంతో. మరి ఇన్ని చేసిన వారికి ఇంద్రియాలు కంట్రోల్లో ఉండక భోగులుగా గడుపుతారు. ఇదంతా డ్రామానేనా? డ్రామానే అది. ఎందుకంటే ఇప్పుడు సరే ఆయన కూర్చోబెట్టారు ధ్యానంలో, నాకు ఇది కనిపించింది అది కనిపించింది అనుకోండి, భయంకరంగా కనిపిస్తే అది గతంలో వాళ్ళకి ఏదో నువ్వు ద్రోహం చేసినావు నమస్కారం చేయి. లేకపోతే పాములు కనిపిస్తే అంటే నాగదోషం ఉంది నమస్కారం చేయి. పెద్దలు కోపంతో నాకు దర్శనం ఇచ్చారండి అంటే నమస్కారం చేయి, వాళ్ళకి సేవ చేయనందుకు కోపంలో ఉన్నారు. ఇది ఒక రోజులో ఇప్పుడు మనోభావనే కదా అది. మనసులో వచ్చిన ఆలోచనలు ఊహించుకోమని అంటారు వాళ్ళు. ఊహించుకోమంటే ఆ ఊహల్లో మనసులో వచ్చిన భావనలు, ఇంకా లేదంటే నిద్రపోతే కళలో వచ్చిన భావనలు, అవన్నీ అసత్యమే కదా. లేకపోతే ఊహించుకోండి అంటే ఊహించుకుంటే ఎవరికైనా మనసులో ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు అనుభవాలు కాదు కదా. ఆలోచనలు గత జన్మలు చూసినట్టు కాదు కదా, కళలో వచ్చినవి గత జన్మలు చూసినట్టు కాదు కదా. ఊహించుకోండి అంటారు, ఊహించుకున్నవి గత జన్మలుగా అనబడవు కదా. కనుక ఇవన్నీ కళలో విహరించి, అజ్ఞానంలో విహరించి, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నది కాకుండా కొత్త సాధకులను అందరినీ వేల మందిని లక్షల మందిని అజ్ఞానంలో ఊహాగానాల్లో ఊహించుకోండి అని ఊహాగానంలో ఇది చేసి ఈ లోపల ఇది పొందారు అది పొందారు, వాడి కళ వచ్చినా అది కాదు, అది అనుభవం, గత జన్మలు అవి నువ్వు చూసిందే అంటారు. కొత్తవాడికి తెలియదు, అయ్యో మాస్టర్ ఇంత సీనియర్ మాస్టర్ చెప్తున్నారు ఇది నిజమేనేమో అంటారు అనుకొని ఇవన్నీ అవకతవకలు జరుగుతుంటాయి. కనుక ఇటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎక్కువ డ్రామా చేస్తే వాడు గొప్పవాడవుతారు, డ్రామా చేయకపోతే మీరు అభివృద్ధి పొందలేరు అనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళ సీనియర్స్ చెప్పడం, దాని స్థాపకులు సంస్థాపకులు చెప్పేది ఇదే. మీరు అందుకనే బాగా వెస్టర్న్ బుక్స్ బాగా చదవండి, బుక్ నాలెడ్జ్ పెంచుకోండి. అలాగే బాగా ఎవరు ఎక్కువ డ్రామా చేస్తే మీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు. కనుక డ్రామా చేయడం నేర్చుకోండి. డ్రామా చేయకపోతే మీరు ఎదగలేరు అనేది వాళ్ళ టార్గెట్ తోటి పని చేస్తుంటారు వాళ్ళు. కనుక మోసకారి మోసమే చేస్తుంటాడు. మరి తెలివైన వాడికి ఉండాలి కదా, విశ్లేషణ చేసేసి ధర్మ మార్గంలో వెళ్ళాలి, అధర్మ మార్గం వదలాలి. నెక్స్ట్ స్వామీజీ, ఎన్నో బిరుదులు పొందిన ధ్యానులు అసత్య జీవితం ఎందుకు గడుపుతున్నారు? ఆ బిరుదులు ఎవరు ఇచ్చారు? ఒక ఆత్మజ్ఞానం ఇచ్చారా? అజ్ఞానులే కదా ఇవ్వడం. ఆ బిరుదులు ఎందుకు ఇచ్చారు? సేవ చేయడానికి. వీళ్ళకు సేవకుడు అవసరం. ఎదుటి వ్యక్తిని బాగా పొగిడితే వశమవుతాడు. కుక్కకు బిస్కెట్లు వేస్తుంటే తోక ఆడించుకుంటూ తిరిగినట్టుగా ఒక మనిషిని అతిగా పొగుడుతున్నామంటే అతని అవసరం నీకుంది అతనితో సేవ చేయించుకోవడానికి. అది సింపుల్ లాజిక్ పాయింట్ ఇది. కనుక విపరీతంగా అర్హత లేకున్నా పొగిడి ఎందుకు జడగొడతారు వాళ్ళని? అర్హత లేని వాడిని పొగిడితే చెడిపోతారు అనేది శాస్త్రం చెప్తుంది. కనుక అనవసరంగా ఎందుకు పొగుడుతున్నారంటే వాళ్ళతో సేవ చేయించడానికో లేకపోతే వాళ్ళని వాడేసుకోవడానికో ఈ అన్ని రకరకాలతోటి విపరీతంగా పొగిడేసి వాళ్ళని
దాసులుగా చేసేసుకొని వాళ్ళతో పిచ్చి పిచ్చిగా సేవ చేస్తారు. వాడు 4 రోజుల్లో గ్రహిస్తాడు, వాడు ఒక డ్రామా కంపెనీ తయారవుతాడు. ఇక ఓ మాస్టరే కదా, అసలు అందరూ మాస్టరే కదా, ఎవరి మీద ఎవరికి అధికారాలు లేవు, వాళ్ళు కూడా డొనేషన్లు వసూలు చేసుకోవచ్చు, సెంటర్స్ కట్టేసుకోవచ్చు, ప్రచారం చేయొచ్చు, నిద్రని ప్రచారం చేయొచ్చు, నిద్ర ధ్యానాన్ని ప్రచారం చేయొచ్చు బాగా. ఇట్లా ఈ విధంగా మరి ఇన్ని బిరుదులు ఎవరిచ్చారు? ఒక అజ్ఞాని వీళ్ళకి బిరుదు ఇచ్చాడు, ఒక అజ్ఞాని మరో అజ్ఞానికి బిరుదు ఇచ్చాడు. ఓ జ్ఞాని ఇవ్వలే కదా బిరుదు, పుచ్చుకున్నవాడు కూడా ఒక జ్ఞాని కాదు కదా. ఇచ్చినవాడు అజ్ఞానే, పుచ్చుకున్నవాడు అజ్ఞానే. ఆ బిరుదులని ఎవరికి వాడికి బిరుదులు, బ్రహ్మాండమైన బిరుదులు. వీళ్ళు 2 రోజుల్లోనే బిరుదులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇక గొప్ప గొప్ప సన్మానాలు, సర్టిఫికెట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద జిల్లా ఇన్ఛార్జీలు, ఇంకా పెద్ద పెద్ద పదవులు, ఇవన్నీ అజ్ఞాని ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానికి బిరుదులు ఇవ్వడం వలన ఇద్దరికి ఎవరికి ఒరిగింది? ఈ ఇద్దరు కలిసి మోసానికి పనికొస్తారు బాగా. ఓ దొంగకు కూడా ఒక గురువు ఉండాలి, పిక్ ప్యాకెట్ ఎట్లా కొట్టాలనేది. ఒక హ్యాకింగ్ చేసేవాడికి కూడా ఒక గురువు ఉండాలి, ఎందుకంటే హ్యాకింగ్ ఎట్లా చేయాలనేది. ఒక అతి తెలివైన మోసగాడే ఇంకో 1000 మందికి మోసాలు చేయడం నేర్పుతాడు. అది వీళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్ లాగా అయ్యి ఎలా చేయాలనేది ఒక డ్రామా కంపెనీ లాగా నడిపిస్తారు. దీనివలన ప్రజల ధనము పోయింది, వీళ్ళ సమయం వృధా అయిపోయాయి. వీళ్ళు కూర్చొని నిద్రపోవడమో లేకపోతే పడుకొని నిద్రపోవడమో ఈ 2 రకాలు నేర్పిస్తారు. ఒకరేమో పడుకొని శవాసనంలో పడుకొని మ్యూజిక్లు పెట్టి నిండా తినబెట్టి మ్యూజిక్ పెట్టి శవాసనంలో పడుకోబెట్టి నిద్రపుచ్చేటోళ్ళు. ఇంకా 2వ బ్యాచ్ ఏంటంటే కుర్చీలో కూర్చుకొని కుర్చీ కానుకొని హాయిగా తల ఇటువైపు వాలిపోయి అటువైపు వాలిపోయి గురకబెట్టి నిద్రపోయడం నేర్పేటోళ్ళు ఇంకా రెండో బ్యాచ్ అనమాట. ఇట్లా ఈ 2 రకాల తెగలుగా నేర్పిస్తారు. దీంట్లో నేర్పిన ఆయనకు లాభం లేకపోయా, నేర్చుకున్న ఆయనకు లాభం లేకపోయా. డబ్బులు ఇచ్చి ఈయన చెడిపోయా, ఆ డబ్బులు పుచ్చుకొని భోగాలు అనుభవించి ఆయన చెడిపోయా. ఇద్దరికి జరిగే లాభం ఇదే. కనుక తెలివైన వాళ్ళు మరి అజ్ఞానులను అనుసరిస్తారా, బ్రహ్మజ్ఞానులను అనుసరిస్తారా? తెలిసి అనుసరించండి. మీ డబ్బు మీ ఇష్టం, మీ సమయం మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం. భగవద్గీత అంతా చెప్పి యథేచ్ఛతి తథాకురు అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానులు పూలబాట ముళ్ళబాట చెప్తారు, అజ్ఞానాన్ని జ్ఞానాన్ని బోధిస్తారు. ఇక నీ ఇష్టం వచ్చిన మార్గం వెళ్ళు నాయన అంటారు. ఇక్కడ చెప్పేది కూడా అంతే, డూప్లికేటు ఒరిజినల్కు తేడా చెప్పడం, చీటర్కు మాస్టర్కు తేడా చెప్పడం, జ్ఞానికి అజ్ఞానికి తేడా చెప్పడం. కనుక ఈ రెండింటికి తేడా చెప్పడమే మా డ్యూటీ. మరి సరి అనేది ఏది నిర్ణయం చేసుకుంటారో అది మీకే వదిలేస్తున్నాం. ఇప్పుడు వశిష్ఠ గీత వశిష్ఠుడు అంతా చెప్పేసి యథేచ్ఛతి తథాకురు శ్రీరామ అని చెప్పాడు వశిష్ఠుడు. ఏ ఋషి చెప్పినా సరే జ్ఞానము అజ్ఞానము, పూలబాట ముళ్ళబాట, మంచి చెడు 2 చెప్పేసి ఇంకా నీ ఇష్టం నాయన, నేను చెప్పేదంతా చెప్పినాను, ఏ మార్గంలో వెళ్తావో, నువ్వు తరించాలంటే ఈ మార్గం వెళ్ళు, చెడిపోవాలంటే ఈ మార్గం, మరి ఇంకా నీ ఇష్టం ఏ మార్గం ఎంచుకుంటావని గురువు శిష్యుడికే ఫ్రీడమ్ ఇస్తాడు. కనుక ఇక వాళ్ళేమో అక్కడ కాదు, బోధించడమే అజ్ఞానము, ఫాలో కావడం అజ్ఞానము, బోధించడం అజ్ఞానం, అజ్ఞానాన్నే ఫాలోగా చేయడం, అజ్ఞానాన్నే అమల్లో పెట్టు, అది చెప్పడం. ఇక్కడనేమో రెండింటికి తేడా చెప్పేసి నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించమని ఋషులు చెప్తారు. కనుక మీకు ఏది సత్యం అనిపిస్తే దాన్ని ఫాలో కాండి. చెప్పడం వరకే మా వంతు. నెక్స్ట్, స్వామీజీ ధ్యానం అంటూ డబ్బు వసూలే లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకి కావాలి డబ్బే, వాళ్ళ టార్గెట్ డబ్బు, భోగాలు, కీర్తి, కనకం కాంతా కీర్తి కకారం. వాళ్ళకి కావాలి డబ్బు, వాళ్ళకి కావాలి భోగాలు, వాళ్ళకి కావాలి కీర్తి. ఏది పొందకముందు కీర్తి పొందాలి. ఆ ధ్యానం గురించి ఏంటిది అనేది తెలియకుండానే ఆ నిద్రపోయేది నేర్చుకొని దాంతో డబ్బు సంపాదించి వ్యాపారం చేయాలి. ఈ లోపల కీర్తి పొందాలి, గ్రేట్ మాస్టర్స్ అని. ఇంక ఈ లోపల విచ్చలవిడి ఎనిమల్ లైఫ్, విచ్చలవిడి భోగాలు, ఈ 3 ఓసిగా వస్తున్నాయి మా సంస్థలో. ఇంకేమి మైసమ్మ గుడి కట్టిండ్రు అనుకో, తినొచ్చు తాగొచ్చు అంటే లక్షల మంది ఎగబడతారు. కొబ్బరికాయ కొట్టాలి, ఇక్కడ మధుమాంసాలు సేవించరాదంటే ఆ గుడికి తక్కువ వెళ్తారు. ఇక్కడ కూడా ఎనిమల్ లైఫ్ రాండి, విహారాలు ఎంజాయ్ అన్నారు అనుకో, లక్షల మంది వస్తారు. మరి ఓషోకు లక్షల మంది ఎందుకు పాలు అయ్యారు? మన దాంట్లో పెళ్ళిళ్ళు పేరు అంటాలు ఏముండవు. మన దాంట్లో ఒక స్వర్గము, నేను కొత్త స్వర్గాన్ని సృష్టించిన, ఇక్కడ డ్రగ్స్ని విపరీతమైన డ్రగ్స్ తినొచ్చు, మత్తులో గడపచ్చు, ఎవరికి నచ్చితే అక్కడ పోవచ్చు. అందుకని ఆ స్థితిలో ఆయన ఇది చేశాడు. మేము కొత్త వీళ్ళకి ఏంటంటే అన్నీ చదివేటి వెస్టర్న్ బుక్స్, మేము అన్ని చదివినాము, అన్నీ వచ్చు, మాకు అన్నీ తెలుసు అంటారు. మరి అన్నీ తెలిస్తే అజ్ఞానిలాకి ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అజ్ఞానాన్ని ఎందుకు బోధిస్తున్నావు ప్రజలకి? మరి ఇవన్నీ తెలుసు అంటావు, మళ్ళీ అజ్ఞానాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావు? మరి అలాగే వీళ్ళలో కోరికలు తీర్చుకోవాలని భోగాలు ఉంటాయి, అదంతా అందరి మీద రుద్దుతారు. ఇప్పుడు ఈయన భోగాలు అనుభవిస్తూ ఇది చేయొద్దు అని చెప్పడానికి శిష్యులకు చెప్పడానికే అర్హత ఉండదు. కనుక ఈయన కోరికలు తీర్చుకోవచ్చు, మీరు కూడా కోరికలు తీర్చుకోండి. అప్పుడు సంఖ్య బాగా పెరుగుతుంది. నేను
కొత్తగా ఒకటి కనుక్కున్నాను, ఒకటి క్రియేటివ్ చేసినాను, నా సంస్థలో అన్నీ అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, అందరూ మాస్టర్సే, అందరూ ఎంజాయ్ చేయొచ్చు, అందరూ హ్యాపీగా స్వతంత్రులై ఉండొచ్చు, నేను ఒకటి కొత్తది కనుక్కున్నాను, ఇది కొత్త ప్లాను అనమాట. అందరు పేర్లు వాడుకుందాము, ఋషుల పేర్లు, దేవతల పేర్లు, శాస్త్రాల పేర్లు వాడుకుందాం, కానీ అవి ఏది ఆచరించొద్దు, అంత ఉట్టిదే అంటారు వాళ్ళు. అవన్నీ అవసరం లేదు, మన దాంట్లో ఈ యథేచ్ఛగా ఎనిమల్ లైఫ్ అంటారు. అట్లా ఆ విధంగా ఇక దాన్ని కొత్త వాళ్ళు ఏంటంటే త్వరగా ఆ అట్రాక్షన్స్, ఆ మ్యూజిక్లు, ఆ ఈవెంట్స్, ఆ యొక్క ఆ ఆర్భాటాలు చూసి సంపన్నులని, బీదవాళ్ళని, యూత్ని, అన్ని రకాలని అట్రాక్షన్ చేసేసి అందులో లాగేస్తారు. కొన్ని రోజులకు అందులో బానిస అయినాక ఇంకా బయటపడడానికి రాదు. తప్పని తెలిసినా కానీ, డ్రగ్స్ తీసుకుంటున్నాను వాడికి తెలిసినా కానీ అది మానుకోలేడు. వైన్ తాగితే చెడు అని, ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి కూడా దానికి బానిస అవుతాడు కాబట్టి మానుకోలేకపోతాడు. ఇక వాడు కూడా అది నేను ఇది నిద్ర, ఇది గొప్ప స్థితిలోకి వెళ్ళలేవని తెలిసి కూడా కొంతమంది బానిసలైన వాళ్ళు అందులోకెళ్ళి బయటపడలేకపోతారు. ఇక తెలివైన వాడు, కొత్తగా వెళ్ళిన వాడైతే ఓహో ఇదేదో అజ్ఞానము, ఇది నిద్ర ఎట్లా ధ్యానం అవుతుందని కొద్దిగా తెలివైన వాడు బయటపడగలుగుతారు తప్ప, ఈ తెలివి తప్పిన వాళ్ళు మందమతి చేపలు లాంటివి, వలలో పడిపోతాయి అవి. సుమతి ఆ వలలోకి వెళ్ళి తప్పించుకుంటుంది ఆ చేప. కనుక తెలివైన వాళ్ళు మీరే గ్రహించండి. ఋషులు చెప్పిన మార్గంలో వెళ్తే బాగుపడతారు, ఈ చీటర్స్ని అనుసరిస్తే నష్టపోతారు. నెక్స్ట్, స్వామీజీ ధ్యానం సరిగా చెప్పట్లేదు, డబ్బు దోస్తున్నారు, భోగాలను ప్రేరేపిస్తున్నారు, వీరితో ఎంతో నష్టం, ఆధ్యాత్మికం తప్పుదారిలో వెళ్తుంది కదా. మరి గొప్ప పీఠాధిపతులు, స్వామీజీలు కూడా మళ్ళీ వీళ్ళు కూడా ఏమన్నా నిద్రపోతున్నారు నిండా తిని. మరి వీళ్ళు కూడా శాస్త్రాలని తప్పు పట్టినప్పుడు, ఇది ఇట్లా చేసినప్పుడు, దీన్ని ఇది చేసినప్పుడు వాళ్ళు దాని గురించి చెప్పాలి కదా. ఇప్పుడు డబ్బు దోస్తున్నారు ఒకటి, సత్యాన్ని బోధిస్తలేరు, నిద్రని ధ్యానంగా ప్రచారం చేస్తున్నారు ఒకటి, అలాగే విచ్చలవిడి భోగాల్ని ప్రేరేపిస్తున్నారు, శాస్త్రాలు వద్దని అంటున్నారు, శాస్త్రాలని ఖండిస్తున్నారు, నియమాలు వద్దంటున్నారు. మరి ఇదన్నీ తప్పు. ఈ మార్గము ఋషుల మార్గ ప్రకారం ఇది తప్పు. పౌర్ణానికి అమావాస్యకి తేడాకున్నంత ఉంటుంది. ఓ చదువుకున్న వాడికి చదువురాని వేలుముద్రకు ఉండే తేడా ఉంటుంది. ఋషులు చెప్పిన ఈ మార్గానికి, ధ్యానానికి, వీళ్ళు చెప్పే నిద్రకి, నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. కనుక మరి ఈ విధంగా మరి ఇక దీన్ని ఇప్పుడు అజ్ఞానులను అనుసరించిన వాడు బ్రహ్మదేవుడు కూడా వీళ్ళని మార్చలేడు. మరి ఇది సత్యాన్ని తెలుసుకొని నిద్ర సమాధి కాదు, వీళ్ళు నియమాలు వద్దంటున్నారు, ఎనిమల్ లైఫ్ అంటున్నారు, ఓ పద్ధతి తప్పి జీవిస్తున్నారు, ఇది సత్యము కాదు, ఇది అసత్యం అని తెలివితోటి విచారణ చేసి తప్పుకోవాలంతే. అది బురద అక్కడ తొక్కొద్దు అని అది తెలుసుకోవాలి జాగ్రత్త. నేను బురదలో పోయి పడుతుంటే వాళ్ళ కర్మ, ఇంకా పుణ్యం తక్కువ వాళ్ళు అందులో పోయి పడతారు, అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే అది పూర్వ కర్మ పాపం ఉండి అది బయటికి వెళ్ళనియదు. అది ఇక తెలివైన వాళ్ళు స్టార్టింగ్లోనే కొంత గ్రహించి ఒక జ్ఞానుల మాటలు విన్నో లేకపోతే శాస్త్రాలని పరిశోధించిన వాళ్ళు సత్యం తెలుసుకొని బయటపడగలుగుతారు. మిగతా వాళ్ళు విచారణ చేత బయటపడకపోతే జీవితం నష్టపోతారు. తెలివైన వాళ్ళు మీరే గ్రహించండి. నెక్స్ట్, స్వామీజీ స్పిరిచువల్ సైన్స్ అంటూ నిద్ర ధ్యాన ప్రచారకులని స్పిరిచువల్ సైంటిస్ట్ అని అంటున్నారు, నిజమా? స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ సైంటిస్ట్స్ అంటే స్పిరిచువల్ సైన్స్ అంటే సైంటిఫిక్గా ఉన్న ఆధ్యాత్మికము. మన స్పిరిచువల్ సైంటిస్ట్స్ అంటే ఒక శాస్త్రీయ అంటే ఆధ్యాత్మికంలో ఎంతో పరిశోధన చేసిన ఆధ్యాత్మికవేత్తలని అర్థం. అయ్యయ్యో వీళ్ళు నిద్రని మరి అంత పరిశోధన చేసే స్పిరిచువల్ సైన్స్ అనుకుంటా నిద్రని ధ్యానంగా ప్రచారం చేయడం ఏంటి? స్పిరిచువల్ సైంటిస్ట్స్ అని కూర్చొని సభలు నడిపి మరి వాళ్ళని అంతా అందరు కూర్చొని గురకబెట్టి కుర్చీలో కూర్చుకొని వాళ్ళు పోయి గురకబెట్టి నిద్రపోవడం ఏంటిది? అది స్పిరిచువల్ సైన్సా? స్పిరిచువల్ సైన్స్ అంటే ఒక వివేకానంద స్వామి బోధించాడు, ఒక దయానంద సరస్వతి, ఒక సప్త ఋషులు, ఒక పరమహంస యోగానంద గారు, అలాగే రామకృష్ణ పరమహంస గారు, గొప్ప ఋషులు, మలయాళ స్వామి, ఇట్లా వీళ్ళు డెవలప్ చేశారు. సప్త ఋషులు, ఎందరెందరో ఋషులు, నవీన ఋషులు ఎందరెందరో. చూడండి, శివానంద సరస్వతి డివైన్ లైఫ్ సొసైటీ ఋషికేశ్ ఎంత బాగా వ్యాప్తి చేశాడు మహానుభావుడు. ఇంకా ఎందరెందరో ఉన్నారు, గొప్ప మహానుభావులు, అవధూతలుగా ఉన్నారు, కొంతమంది రహస్యంగా ఉన్నారు, నిరాహార యోగులు ఉన్నారు. వాళ్ళు చేసేది స్పిరిచువల్ సైంటిస్ట్స్. అలాగే వాళ్ళు అనుసరించేది స్పిరిచువల్ సైన్స్, వీళ్ళు అనుసరించేది స్పిరిచువల్ అజ్ఞానం. వీళ్ళు అనుసరించేది ఆధ్యాత్మికం పేరుతో బోధించే అజ్ఞానము, ఆధ్యాత్మిక పేరుతో బోధించేది అజ్ఞానం. వీళ్ళని స్పిరిచువల్ సైంటిస్టులు కాకుండా అదే అంటారు అజ్ఞానుల సంస్థ అని చెప్పుకోవచ్చు, బిరుదు ఇవ్వచ్చు, వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కనుక మరి ఆ విధంగా ఆ పేర్లని వాడుకొని యూత్ని, మంచి విద్యావంతులైన యూత్ని ఆకట్టుకొని కొత్త పేర్లు పెట్టి దానికి ఇది చేసేసి సైన్స్ అని అజ్ఞానమే కదా వీళ్ళు బోధించేది. కనుక తెలివైన వాళ్ళు గ్రహించండి. నిద్రని ధ్యానం అంటారా? దీనికి మరి స్పిరిచువల్ సైన్సా దాని పేరు? అలాగే వీళ్ళందరినీ నిద్రపోయి బయటకు వచ్చేసి వెస్ట్రన్ బుక్స్ చదివి బోధించే వాళ్ళని సైంటిస్టులు ఆవిరు. కళని హాస్టల్ ట్రావెలింగు, గురుకు వస్తే ఇన్నర్ సౌండు, నిద్ర వస్తే సమాధి,
పిచ్చి పిచ్చి వెస్టర్న్ బుక్స్ చదివి వచ్చి చెప్పే వాళ్ళని వీళ్ళని స్పిరిచువల్ సైంటిస్టులు అంటారా, అజ్ఞానులు అంటారా, అజ్ఞాన సంస్థ అంటారా? కనుక మొదలు దాంట్లో మెయిన్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడగొట్టిందే కొత్త వాళ్ళని. పాపం ఏమి తెలియని అమాయకులని చెడగొట్టి ఆ పుస్తకాలు చదవడం వలన, ఆ బోధనలు విని, ఆ సాధనలు చేయడం వలన వీళ్ళకు కూడా మైండ్ చెడిపోయి ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ సైకాలజీ పేషెంట్ల లాగా అవుతారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లాగా ఉంటుంది అక్కడ పోతే. ఎవరేం తగ్గేది లేదు, ఎవరు తక్కువ మాట్లాడేది లేదు. అంటే ఇంకా మొత్తము హాస్టల్ ట్రావెలింగ్, ఇంకా దానికంటే తక్కువ ఎవరు మాట్లాడరు. ప్రవర్తన అజ్ఞానం లాగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళని ఎవరు జడగొట్టారు? దాంట్లో ఎవరైతే ఉన్నారో సీనియర్ మాస్టర్స్ వాళ్ళు జడగొట్టడమే. ఆ బుక్స్ శాస్త్రీయత లేని బుక్స్ చదవండి, నిద్రని సమాధిగా ఊహించుకోండి, వాళ్ళని మీరు వాళ్ళ అజ్ఞానంలో ఉన్న జ్ఞానంలాగా అదే జ్ఞానం అని బోధించడం అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి పిల్లినే పులి, క్యాట్ని టైగర్ అని బోధిస్తే వాడు అదే అనుకుంటాడు. అలాగే వీళ్ళు నిద్రని సమాధిగానో, నిద్రని ధ్యానంగానో భ్రమించండి, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అని ఊహించుకోండి అని సీనియర్స్ జడగొట్టడమే కదా వాళ్ళని. ఇంకా వాళ్ళు అదే అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నారు, వీళ్ళు అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నారు. ఎవరికి లాభం ఇందులో? ఒకటి ఏంటంటే ఏమి ఒళ్ళొంచకుండా కావలసినంత డబ్బు సంపాదించుకొని కావలసినంత ఎంజాయ్ చేస్తూ బోగులుగా జీవించవచ్చు హ్యాపీగా. అందులో మాత్రం నెంబర్ 1లో ఉన్నారు ఇప్పుడు. కానీ ఒక స్పిరిచువాలిటీకి మాత్రం పనికిరాదు. స్పిరిచువాలిటీ అంటే ఋషుల ప్రకారమే ఉండాలి, ఋషుల ప్రకారమే బోధించాలి, ఋషుల ప్రకారమే జీవించాలి. దాన్నే స్పిరిచువల్ సైన్స్ అంటారు. మిగతాదంతా అజ్ఞాన ఆధ్యాత్మిక సంస్థలు అనవచ్చు వాళ్ళని. నెక్స్ట్ స్వామిది సమాధిలో ఉన్నామని ఎవరికి వారెలా తెలుసుకోవాలి? చక్కటి ప్రశ్న. అసలు సమాధిలో నేను ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? నిద్రలో ఉన్నప్పుడు నేను సమాధిలోకి వెళ్ళి వచ్చినా అని ఎందుకు అనకూడదు? అంటే సమాధిలో ఉన్నా నేను ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, గుండె శ్వాస నాడి జీవన్మృతుల్లాగా ఉన్నవాడు జీవన్ముక్తుడు అంటారు. అంటే చనిపోయి శవంలాగా ఉన్నవాడు, శవంలో ఏ పాటు పనిచేయదు కదా అట్లా ఉంటాడు. అంటే జీవన్మృతుడు కూడా ఇంద్రియాలన్నీ ఏవి పనిచేయవు, కూర్చున్న దగ్గర అజగరంలాగా ఒక రాయిలాగా అలాగే ఉండిపోతాడు, విగ్రహంలాగా అలాగే ఉండిపోతాడు. దేని మీద తినాలని కోరిక లేదు, తిరగాలని కోరిక లేదు, జీవించాలని కోరిక లేదు. అవి అన్నీ ఏ కోరికలు లేకుండా ఉంటాడు. ఇంకొకటి గుండె శ్వాస నాడి స్పందన ఇవన్నీ ఆగిపోతాయి. శ్వాస ఆగినప్పుడు గుండె ఆగిపోతుంది, నాడి స్పందన ఆగిపోతాయి, శరీరంలో ప్రతి అవయవం ఆగిపోతుంది. మళ్ళీ శ్వాస ప్రారంభమైన వెంటనే సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడే శ్వాస ప్రారంభమవుతుంది. మళ్ళీ గుండె శ్వాస నాడి ఇవన్నీ పనిచేస్తాయి. లారీ మాసే అంటాడు, క్రియ చేస్తే నిష్క్రియ స్థితి, శ్వాసక్రియ ప్రాణాయామ టెక్నిక్ చేస్తే ఈ శ్వాస లేని స్థితి ఉంటుంది, అదే నిర్వికల్ప సమాధి. ఈ శ్వాస నిలిచిపోయినప్పుడు గుండె శ్వాస నాడి అన్నీ ఆగిపోతాయి, దాన్ని సమాధి అంటారు. డెడ్ బాడీలో కూడా ఇవన్నీ లేదు, శ్వాస గుండె నాడి స్పందన ఇవన్నీ లేదు. కానీ డెడ్ బాడీకి దీనికి తేడా ఏంటిది? మరి సమాధిలో ఉన్న వ్యక్తికి డెడ్ బాడీకి తేడా ఏంటిదంటే, సమాధిలో ఉన్న వాళ్ళు సహస్రారంలో ప్రాణశక్తిని స్థిరం చేసి సమాధిలో ఉంటారు, నిర్వికల్ప సమాధిలో ఉండగలుగుతారు. అక్కడ ప్రాణం ఉంది అందులో శరీరంలో, అందుకనే శరీరం కుళ్ళిపోదు, ఈక్వల్ డెడ్ బాడీ. కానీ డెడ్ బాడీలో ప్రాణం ఉండదు, సమాధిలో ఉన్న వాళ్ళ శరీరంలో ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది, శ్వాస ఉండదు, శ్వాస నిలిచిపోతుంది, సహస్రారంలో నిలిచిపోతుంది. ఇంతనే తేడా డెడ్ బాడీకి సమాధిలో ఉన్న శరీరానికి. మరి ఎవరైతే నిద్రపోయి సమాధిలో ఉన్నామంటే అక్కడ శ్వాస నడుస్తుంది, గుండె నడుస్తుంది, అన్ని అవయవాలు నడుస్తున్నాయి ఆ శరీరంలో. మరి నిద్రలో పోయి ధ్యానంలో ఉన్నామనుకోండి, ఈ తమోగుణ అవస్థ ఎరకలేని స్థితి అది. అదే ధ్యానంలో ఎరకలో ఉంటాడు, ప్రపంచ ఎరక కాదు, పరమాత్మ ఎరకలో ఉంటాడు, ధ్యానంలో స్వస్వరూపంలో ఉంటాడు. మరి అట్లా ఆ స్థితి, ఈ అజ్ఞానంలో నిద్రలనే ఏది లేదు. ఒక అజ్ఞాన స్థితి, ఒక మరుపు స్థితి, ఒక తమోగుణావస్థ, జడావస్థ. కనుక వీటికి తేడా తెలుసుకోవాలి. దీన్నే స్పిరిచువల్ సైన్స్ అంటారు. ధ్యానానికి నిద్రకు తేడా తెలుసుకోవాలి, సమాధికి నిద్రకు తేడా తెలుసుకోవాలి, కోమాకు హాస్టల్ ధ్యానానికి తేడా తెలుసుకోవాలి, హాస్టల్ ట్రావెలింగ్కు కళకు తేడా తెలుసుకోవాలి, ఇన్నర్ సౌండ్కు గురకకు తేడా తెలుసుకోవాలి, అజ్ఞానానికి జ్ఞానానికి తేడా తెలుసుకోవాలి. దీన్నే స్పిరిచువల్ సైన్స్ అంటారు. ఈ ఋషులంతా ఉపనిషత్తులు రాసి పెట్టారు, వాళ్ళు తపస్సులు చేశారు, స్వయం అనుభవం పొందారు, పరంపర లెక్కన వాళ్ళ శిష్యులకు అందించారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు కుటుంబం గడపలేని చవటలంతా రావడం, ఒక గురువు అవతారం ఎత్తడం, విపరీతంగా ప్రపంచం మీద పడి దోసడము, ఏదో గురువు చెవుల మంత్రం చెప్పిండు అని ఒకడు గురుజీ అయితే అయ్యి దీన్ని కుండలిని యోగా, క్రియాయోగా, ఇంకేదేదో యోగా అని పెడతాడు. ఇంకొకరు నాకు ఏదో గురువు చెవుల మంత్రం చెప్పిపోయిండు అంటాడు. ఆ గురువు చెవుల మంత్రం చెప్పి నువ్వు జపం చేసుకోమన్నాడు, కానీ నిన్ను కుండలిని యోగం అని ప్రచారం చేయమని చెప్పలే కదా. ఇంకా లేకపోతే నిన్ను ఇది చేయమని అది చేయమని చెప్పలే కదా. ఎవడికి తోచింది వాడే. ఇది ఒక పద్ధతి లేదు, పాడు లేదు. డాక్టర్ల సంఘం ఉంటుంది, లాయర్ల సంఘం ఉంటుంది,
ఆ సర్టిఫికెట్లు పొందకుండానే వాడు ఆ లాయరు డాక్టరు అది ఇది అయితే ఒప్పుకుంటారా? ఆ యూనియన్స్ ఒప్పుకుంటే ఈ ఆధ్యాత్మికంలో పడతాం. ఎవడు అర్హత లేని భోగులంతా వచ్చి ఇళ్ళకు ప్రవేశించడం. పైగా గృహస్థులు అనే వాళ్ళు ఏం చేయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు, స్వామీజీలకి, ఋషులకి సేవ చేయాలి. ఆశ్రమాలకి సేవ చేస్తూ శిష్యులుగా ఉండి వాళ్ళు చెప్పింది గ్రహించి సాధన చేసుకోవాలి. మిగతా సమయంలో సంసారంలో బాధ్యతలు నెరవేర్చుకోవాలి. వీళ్ళంతా సంసారాన్ని రోడ్డున వేసేసి గురుజులుగా తయారవుతా అంటే ఏంటిది? సన్యాసులు ఉన్నది దేనికి? సన్యాసులు ఉండేది బోధనకు అర్హులు. వాళ్ళలో త్యాగం ఉంది, తపస్సు ఉంది, శాస్త్ర ప్రకారం జీవితం ఉంటుంది, ఋషి పరంపరలో ఉంటారు. అర్థమైంది కదా? మీ సంసారాలు మీరు చేసుకుంటూ ఇటువంటి సంస్థలకు అండుదండగా ఉండి వాళ్ళ దగ్గర శాస్త్రీయంగా నేర్చుకొని శాస్త్రీయంగా మీరు సాధన చేసుకోవాలి. మీరు సంసారంలో ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు చేసుకొని ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకొనికనే మీకు సమయం సరిపోదు. ఇంకా కరెక్ట్ ఆదర్శ గృహస్థుడికి స్వామీజీ ధ్యానానికి సమయం దొరకట్లేదండి అంటారు. ఎందుకు? డ్యూటీ చేసుకునే వరకే చాలా ఫుల్ టైం అయిపోతుంది. అయినా డ్యూటీ చేసుకుంటూ కూడా సాధన చేసేవాళ్ళు ఉత్తమ గృహస్థులు. ఆడికే సరిపోయి ఇంకా మీకు ప్రచారానికి, చందాలకు ఇవన్నీ ఎక్కడ మీకు తీరిక ఉంటుంది అంటే సంసారాలు వదిలిపెట్టి ఒళ్ళోంచి కష్టపడేది మానుకొని సోమరులై ఈ మాస్టర్స్ అనే పేరు మీద చందాలు వసూలు చేసుకుంటూ బతుకుతున్నారని దీనివల్లనే తెలిపోతుంది. అది సన్యాసుల ధర్మం కదా. సన్యాసులు చందాలకు ఎవరు పోరు. కానీ సన్యాసి ఆధ్యాత్మికం డెవలప్ చేయడం సన్యాసి ధర్మము. గృహస్థులు ఏం చేయాలి? ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు చేస్తూ 10 రూపాయలు సంపాదించి ఒక మంచి స్వచ్ఛంద సంస్థలకు కానీ లేకపోతే మంచి పుణ్యకార్యాలకు ఖర్చు పెట్టడం, తన కుటుంబాన్ని నడుపుకోవడం, పుణ్యకార్యాలకు సహకరించడం అనేది గృహస్థుల ధర్మం. ఒక ఆత్మజ్ఞానుల దగ్గర ధ్యానాన్ని శిక్షణ తీసుకొని సాధన చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ సమాజానికి తోడ్పడడానికి గృహస్థుల ధర్మం. తపస్సులు చేసుకుంటూ వాళ్ళ తానికి వచ్చిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆశీర్వాదాలు తెలుపుతూ వాళ్ళని అజ్ఞానంలో, దుఃఖంలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి, ధ్యానాన్ని బోధించి, వేదాంతాన్ని బోధించి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు చేయడము సన్యాసుల ధర్మము. గృహస్థులు వచ్చి సన్యాసుల ధర్మంలో పాల్గొని మరిగా ఇది చేసి సంసారాలని రోడ్డున వదిలేసి దీన్ని వ్యాపారం చేస్తుంటే పోనీ దీన్ని ఏదైనా సేవ లెక్కన చేస్తున్నారంటే అది లేదు. దీన్ని ఆధ్యాత్మికము పేరు మీద మాస్టర్స్గా అయి దీన్ని గురూజీలుగా మాస్టర్స్గా గృహస్థులు అయ్యి పెద్ద పెద్ద సంస్థలు నడిపేది అంతా గృహస్థులే అండి. ఇప్పుడు ఈ సాధన లేదు, పాడు లేదు, దీన్ని వ్యాపారం చేయడానికి ఎంట్రీ అయినరు. ఇదేదో బాగుందిరా నాయన, పీజీలు, పిహెచ్డీలు అవసరం లేదు దీనికి, లేకపోతే ఎవరు అడిగేవాళ్ళు లేరు, దిక్కు లేదు, దీనం లేదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఎవరికి తెలియకుండా ఉంది. సైన్సు, మ్యాథమెటిక్స్, సోషల్ ఈ సబ్జెక్టులు అన్నీ తెలుసు అందరికీ, చదువుకుంటున్నారు కనుక. ఈ ఆధ్యాత్మిక సబ్జెక్టు తెలియదు కాబట్టి ఆ పిచ్చోడి చేతిలో రాయలాక ఆ అజ్ఞానులు ఏం బోధిస్తే కూడా అదే సత్యం అనుకొని అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు తప్పు పట్టలేకపోతున్నారు అంటే వీళ్ళకి తెలియదు, నేర్చుకొని వచ్చిన వాడికి ఏం తెలియదు. కనుక గృహస్థులు అనేది ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆధ్యాత్మిక సంస్థలకు తోడ్పడాలి. సన్యాసులు అనేది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది గృహస్థులకు బోధనలు చేసి వాళ్ళని మనశ్శాంతి కలిగించి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు చేయాలి. కానీ ఇప్పుడు రివర్స్లో వెళ్ళిపోతుంది. వాళ్ళంతా వచ్చేసి సంసారాలని రోడ్డు మీద వదిలేసి దీన్ని ఆధ్యాత్మికాన్ని వ్యాపారం చేసి లక్షలకు పరిగెత్తుతున్నారు సంపాదనకి, దీన్ని వ్యాపారంగా మార్చిపోయి. ఎందుకంటే వాళ్ళలో ఆశ సావదు, మోహం చావదు, అరిషడ్ వర్గాలు చావవు. ఇవన్నీ వాళ్ళు వచ్చి మాస్టర్స్గా, గురూజీలుగా అయితే ఏముంటుంది? ఆశ చావదు కాబట్టి వ్యాపారం చేస్తారు. అదే ఋషి అనుకో నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి, అలాగే గొప్ప గొప్ప మహానుభావులు, సప్త ఋషులు ఇటువంటి వాళ్ళు చేస్తే ఏం చేస్తారంటే సేవ మీద దృష్టి పెడతారు. వీళ్ళకి ఆశామోహం లేదు. ఈ ప్రపంచం అంతా నా ఓన్ ఫ్యామిలీ అనుకుంటారు, నా కుటుంబమే అనుకుంటారు. ఒక భార్య, పిల్లలు, సంసారమే నా కుటుంబం అని గృహస్థుడు అనుకుంటాడు, అజ్ఞానంలో ఉంటాడు కనుక. బ్రహ్మజ్ఞానులు ఈ వసుదైక కుటుంబం అనుకుంటారు కాబట్టి అందరికీ నిస్వార్థ సేవ చేయగలుగుతారు. వాళ్ళకి గృహస్థులైన వాళ్ళు సహకరించాలి. కనుక ఇప్పుడంతా ఇదేమో రివర్స్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడంతా కలియుగం. పెద్ద సంస్థలు అంతా చూడండి, గృహస్థులంతా ఇండ్లకు గురూజీలుగా ఎంటర్ అయినరు, వ్యాపారం చేస్తున్నారు. ఏమైనా సేవ చేస్తున్నారంటే అది లేదు. కనుక లాయర్ డ్యూటీ లాయర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, డాక్టర్ డ్యూటీ డాక్టర్ చేయాలి, టీచర్ డ్యూటీ టీచర్ చేయాలి, గృహస్థుడి డ్యూటీ గృహస్థుడు చేయాలి, సన్యాసి డ్యూటీ సన్యాసి చేయాలి. కనుక ఇట్లా తెలివైన వాళ్ళు గ్రహించి మరి ఎవరిని గురువుగా తీసుకోవాలి, ఎట్లా ఉండాలని మీరే గ్రహించండి. నెక్స్ట్, స్వామీజీ, నిద్రలో ఉన్నామని ఎవరికి వారెలా తెలుసుకోవాలి? నిద్రలో జడంగా ఉంటాము. నిద్రలో మనము మెడలో ఒక గోల్డ్ చైన్ ఉన్నా ఎత్తుకొని వెళ్ళిపోతారు, వస్త్రాలైనా ఎత్తుకొని వదిలిపోతారు. అది అజ్ఞాన స్థితిలో ఉన్నాము, గాఢ నిద్రలో ఉన్నాము అనుకున్నాం. మరి మంచి ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ బహిరి ఎరక ఉండదు, బాహ్యమైన ఎరక ఉండదు, కానీ లోపలి ఎరక ఉంటుంది. ధ్యానం అంటే ఏంటిదా అంటే బాహ్య ఎరక నశించి అంతర్ ఎరకలో ఉంటే ధ్యానం అంటారు. ఆ అంతర్ ఎరకలో, పరమాత్మ ఎరకలో ఉంటే ధ్యానం అంటారు. ఆ పరమాత్మలో లయం అయిపోయి పరమాత్మాకారంగా మారిపోతే దాన్ని సమాధి అంటారు.
బయలు ఎరక నశించి లోపల ఎరక లేకుండా ఉండేదాన్ని ఏమంటారు? నిద్ర అంటారు. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. బహిరి ఎరక అంటే బయటి ఎరక లేదు, లోపలి ఎరక లేదు. ఈ రెండు ఏ ఎరకలు లేకుండా అజ్ఞాన స్థితిలో ఉండేది నిద్ర. కానీ ఆ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోయినాననే ఎరక ఎప్పుడు మేలుకున్నాక ఉంటుంది. ఆ నిద్రపోతున్నప్పుడైతే ఉండదు. మళ్ళీ మేలుకున్నప్పుడు అది గుర్తుకుంటుంది, నేను బాగా నిద్రపోయినాను అని. కానీ అదే లోపలి ఎరక బయటి ఎరక నశిస్తే దాన్ని నిద్ర అంటారు. బయటి ఎరక నశించి లోపలి ఎరకతోటి ఉంటే దాన్ని ధ్యానం అంటారు. ఆ పరమాత్మ ఎరకతోటి ఉంటాడు. ఆ పరమాత్మలో లయం అయిపోయి పరమాత్మాకరంగా మారిపోతాడు. అక్కడ శ్వాస ఆగిపోయి, గుండె ఆగిపోయి, నాడి స్పందన ఆగిపోయి, శరీరము ఒక విగ్రహంలాగా మారిపోయి, చనిపోయి బ్రతికి ఉండి చనిపోయిన శవంలాగా ఉంటే దాన్ని సమాధి స్థితి అంటారు. ప్రాణం సహస్రారంలో స్థిరమైంది గనక శ్వాస ఉండదు. శ్వాస ఆగినప్పుడు గుండె ఆగి నాడి స్పందన ఆగిపోతుంటుంది. దీన్ని సమాధి అంటారు. నిద్ర బయటి ఎరక లోపల ఎరక ఆగిపోతే నిద్ర అంటారు. బయటి ఎరక నశించి లోపల ఎరక ఉంటే దాన్ని ధ్యానం అంటారు. దీనికి తేడా తెలుసుకోండి. ఇదేమి తెలియకుండా గురకబెట్టి నిద్రపోయి దాన్ని ధ్యానము సమాధి అని ప్రచారం చేస్తే ఎట్లా అండి? అంటే ఏది తెలియదని అర్థం దీనికి. కనుక తెలివైన వాళ్ళు మీరే గ్రహించండి. నెక్స్ట్, స్వామీజీ ధ్యాన మందిరాలను శక్తి కేంద్రాలు అంటారు. ఇక్కడ ధ్యానం చేసి వెళ్ళండి అంటారు. ఇందులోంచి శక్తి వచ్చును అంటారు. నిజమా? అదే, అంతకంటే అజ్ఞానం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు గృహస్థుడు ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాడు? రాయి, ఇసుక, ఇటుక, సిమెంటు ఇవన్నీ తోటి ఇల్లు కడతాడు. అది శక్తి కేంద్రం ఏమవుతుంది? ఇల్లు. దాన్ని ప్రత్యేక చిహ్నం ధ్యాన కేంద్రంగా కట్టిండ్రు వీళ్ళు అనుకో. దాంట్లో రాతి, ఇనుము, సిమెంటు, ఇసుకతో కట్టిన ఒక మట్టి గోడలో శక్తి రావడం ఏంటిదండి? ఇంతకంటే అజ్ఞానం ఏం లేదు. ఇప్పుడు ఒక కూరగాయలు ఉన్నాయి. కూరగాయలని కానీ కొన్ని ధాన్యాలని కానీ ఏసీ రూముల్లో గదుల్లో పెడతారు, గోడౌన్లలో. ఏసీ గోడౌన్లలో పెడితే పాడవు. అది సైంటిఫిక్. ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థం చెడదు, అది సైంటిఫిక్. ఈ శవాన్ని పెట్టి చూపెట్టండి, ఒక రెండు రోజులు కులిపోకపోతే అప్పుడు చెప్పండి. దాన్ని ఒక ప్రచారం కోసము పిచ్చోళ్ళనయ్యి ఆ ప్రత్యేక చిహ్నాలు కట్టుకుంటే మా ధ్యానులు ఇంతమంది ఉన్నారని తెలియాలని. వారెవరో అక్కడ పోకండ్రి నాయన, అది శవాలు ఉండేది, మమ్మీలు పెట్టేది అని అది ప్రత్యేక చిహ్నం కట్టారు. మన గుళ్ళని కాపీ కొట్టి. గుళ్ళు ఎప్పుడు కట్టినరు అనేది తెలియదు దానికి. అవి ఎప్పుడు కట్టినరు అనేది ఒక ఇది ఉంది. ఆ శ్మశానాలను ఎప్పుడు కట్టారనేది అందరికీ తెలుసు, గిరిజా శ్మశానాలు. మరి అవి ఎప్పుడు కట్టారనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కానీ మన శాస్త్రం ఎప్పుడు పుట్టింది అనేది దీనికి డేట్ ఆఫ్ బర్తే లేదు ఇంతవరకు. కనుక ఆ విధంగా ఈ గుళ్ళని కాపీ కొట్టి వాళ్ళు ఏదో రాజుల శవాలను పెట్టడానికి ఉంచారు. మరి రాజుల శవాలని సుగంధ ద్రవ్యాలు ఎందుకు పెట్టారు? సుగంధ ద్రవ్యాలు కులనీయకుండా చేస్తాయి కొన్ని రోజులు. కనుక సుగంధ ద్రవ్యాలు, మూలికలు, యాంటీబయాటిక్ మూలికలని ఆ పెట్టెలలో వేసి శవాలని అందులో పెట్టారు. కొన్ని రోజులు కొంచెం అవి సువాసనలుగా ఉంటాయి, కొన్ని రోజులు కొంత కుళ్ళకుండా చేస్తాయని యాంటీబయాటిక్ అంటే ఈ యొక్క ఉండే ఆ మూలికలు అన్నమాట, వన మూలికల్ని పెట్టేవాళ్ళు. ఒక నెయ్యిలో శవం వేస్తే కూడా సంవత్సరం దాకా కుళ్ళిపోదు స్వచ్ఛమైన నెయ్యిలో. రాజుల శరీరాలు అలా ఉంచేవాళ్ళు కొన్ని రోజులు. మరి అలా ఇదేదో ఆ మట్టి గోడలు ఏదో శక్తి ఇస్తాయి, ఏదైనా కుళ్ళిపోదని, ఏదో శక్తి వస్తుంది అనేది ఇంతకంటే అజ్ఞానం ఎక్కడన్నా ఉందా అండి? ఓ ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు చెడదు, ఏసీ గదిలో పెట్టిన అదే మన ఏసీ గోడౌన్లో పెట్టిన పదార్థం చెడదు. అంతేగాని ఇళ్ళ ఏమి ఆ మట్టి గోడల్లో పెట్టింది ఎట్లా ఉంటుంది చెప్పండి? కనుక ఈ మట్టి గోడలు ఏవి శక్తినివ్వలేవు. అందులో మీరు తలుపులు పెట్టుకొని కూర్చున్నారనుకో చెమట వచ్చే. మన ఇంట్లో కూడా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు అన్నీ మూసివేసి కూర్చోండి, శక్తి ఎక్కడ పోదు, అందులోనే ఉత్పత్తి అవుతుంది. ఊష్ణం పుడుతుంది శరీరంలో, చెమటలు ఎందుకు రావు? దాన్నే శక్తిగా భావించండి. శరీరంలో వేడి, బయట గాలి వాడక ఉక్క పోసి చెమట వచ్చేస్తుంది. ఎక్కడ పోదు, అందులోనే తిరుగుతుంది మీ ఎనర్జీ. అది ఇంట్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇల్లు కూడా సిమెంటు, రాయి, ఇటుకతో కట్టిందే కదా. మరి అది కూడా దాంతో కట్టిందే కదా శ్మశానము, ధ్యాన కేంద్రము. మరి దీనికి దానికి తేడా ఏముంది చెప్పండి? పెద్దగా తెలివైన వాళ్ళు గ్రహించండి. డబ్బులన్నీ ఖర్చులు పెట్టి కోట్ల రూపాయలు పెట్టేసి, లక్షల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఆ ప్రత్యేక కట్టడాలు, శ్మశానాలు కట్టుకొని ఎందుకు మీరు ఇదవుతారు? డబ్బును వృధా చేస్తారు. ధ్యానము చెట్టు కింద చేయండి, గుహల్లో చేయండి. ఋషులు గుహల్లే తపస్సు చేసి తరించారు, పురాతన దేవాలయాల్లో చేశారు, ఇండ్లలో కూడా ధ్యానం చేసి తరించారు. వీళ్ళంతా లాయరి మహాశయ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, పరమహంస యోగానంద గారు, స్వామి దయానంద సరస్వతి, చిన్మయానంద స్వామి, శివానంద సరస్వతి మహారాజ్, దయానంద సరస్వతి మహారాజ్, అలాగే గొప్ప గొప్ప ఋషులు
హిమాలయలో ది గ్రేట్ గొప్ప గొప్ప కాళీ కమలీ బాబా ఇటువంటి మహా ఋషులు ఎందరో ఉన్నారు. మరి ఎంతెందరో ఒక యోగి ఆత్మకథలోని గురువులు సప్త ఋషులు ఇదే బోధించారా అజ్ఞానాన్ని. మనసు నిలిపి చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నా, చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. నిజ పదవి అంటే సమాధి స్థితి. నువ్వు చిత్తం నిలపగలిగితే సమాధి స్థితి కలుగుతుంది తప్ప నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే కాదు. ఎక్కడ కూర్చున్నా మనసు నిలపగలిగిన వాళ్ళకు ధ్యాన స్థితి కలుగుతుంది. మనసు నిలపని వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదరదు. దీంతో మీ టైంను వేస్టు, డబ్బు వేస్టు చేయకండి. అజ్ఞానుల చేతిలో మీ జీవితాలను పెట్టి ఏదో భ్రమ పడకండి. సైంటిఫిక్గా ఆలోచించండి. స్పిరిచువల్ సైన్స్ అంటే సైంటిఫిక్గా ఆలోచించాలి. ప్రాణాయామ చేయండి, సైంటిఫిక్. కుండల్ని యాక్టివేట్ చేసి సమాధి స్థితి కలిగిస్తుంది. యమ నియమాలు పాటించండి, సైంటిఫిక్. మీ శరీరంలో దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. ఆహార నియమాలు పాటించండి, శాకాహారం తీసుకొని ఆహార నియమాలు పాటించండి. ఇది సైంటిఫిక్. మీకు శరీరాన్ని శక్తి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చక్కగా నిద్రపోకుండా చక్కగా ధ్యాన స్థితిని రైట్ మెడిటేషన్ చేయండి. ఇది సైంటిఫిక్. ఇంట్లో కూడా ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. ఇది ఏవి లేకుండా, ఏ యమ నియమాలు లేకుండా, ఆహార నియమాలు లేకుండా, లేకపోతే పద్ధతులు లేకుండా, శాస్త్రీయమైన రైట్ మెడిటేషన్ లేకుండా ఊరికి ఏదో మట్టి గోడల్లో కూర్చుంటే శక్తులు వస్తాయి, లేకపోతే ఆ పైనుంచి వస్తుంది, కింది నుంచి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఇది అది ఎవరండి రాసి పెట్టినవి? అజ్ఞానులు రాసిన ఇది చేసి దీనికి స్పిరిచువల్ సైన్స్ అని పెట్టేసి ఇవన్నీ ఎక్కడ ఎంత అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నాము. ఇది అదంతా అజ్ఞానము. అవన్నీ జ్ఞానం అంటే ఏంటిది? స్పిరిచువల్ సైన్స్ అంటే ప్రాణాయామ చేయడం, యమ నియమాలు పాటించడం, ఆహార నియమాలు పాటించడం, మనసు నిలిపి రైట్ మెడిటేషన్, నిద్రలోకి జారకుండా రైట్ మెడిటేషన్ ఎక్కడ ఉండి చేసినా, విచారణ, ధ్యానము, యోగము కలిపి ఎక్కడ ఉండి చేసినా దీన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. ఇలా చేస్తే తరిస్తారు. లేదంటే అజ్ఞానుల చేతిలో మీ జీవితాలను పెట్టి నష్టపోకండి. ప్రతి పౌర్ణానికి ఉండే ఇంతవరకు అవి క్యాన్సిల్ చేసి ప్రతి రెండో ఆదివారము, ప్రతి సెకండ్ సండే ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ₹1 ఫీజు ఉండదు. ప్రతి ఒక్కరూ ఋషి పరంపరలో ఉండి క్రియాయోగులయ్యి తరించండి. ఉచిత క్లాసులు, అన్ని సేవలు ఉచితం ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేసి వచ్చి ఆశ్రమంలో వచ్చి ప్రతి రెండో ఆదివారము క్లాసులు ఉంటాయి. క్రియాయోగ ధ్యాన మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. వచ్చి క్లాసులు చేయండి, తరించండి. ఇవన్నీ విశాల భావంతో అందరు తరించాలని పలికే మాటలు. సైంటిఫిక్గా ఆలోచించండి, మేధావులుగా మారండి. అజ్ఞానుల చేతుల పడి నష్టపోకండి. మీ యొక్క సమయాన్ని, ధనాన్ని, ఎనర్జీని లాగేసే వాళ్ళు అజ్ఞానులు. ఈ యొక్క డబ్బుని, ఎనర్జీని, సమయం చాలా విలువైంది. ఒక్కొక్కరు 20-30 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు అజ్ఞానంలో, ఆ సంస్థల్లో జాయిన్ అయ్యి. ఇక్కడ మీ సమయం సేవ్ అవుతుంది, మీ డబ్బు సేవ్ అవుతుంది. మీకు ఏ రూపాయి ఖర్చు లేకుండా ఋషుల మార్గంలో ఉండి తరించండి. వివేకవంతులుగా ఆలోచించండి. ఋషులు ఏం చేశారో వాళ్ళని అనుసరించండి. నిన్నమన్న వచ్చిన వాళ్ళ అజ్ఞానులు బోధించే నిన్నమన్న వెస్ట్రన్ బుక్స్ కాదు మనకు ఆదర్శము. మన సనాతనమైన ధర్మము, సనాతన ఋషులు. నేను ఒక నాగ సాధువుగా ఉండి జూనాకాడలో సన్యసించి ఆది శంకరాచార్య పరంపరలో ఉండి హిమాలయలో క్రియాయోగిగా నేను ఉండి పలుకుతున్న మాటలు. ఎందుకంటే అందరూ తరించాలని నేను చెప్పేదే తప్ప వ్యాపారం చేయనికే కాదు, సేవ చేయనికే నా గురువులు పంపిస్తే వచ్చినాను. కనుక అందరూ తరించాలని నా ఆవేదన, అందరూ తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే తప్ప ఇది మత్సర్యంతో పలికే మాటలు కాదు. వివేకంతో ఆలోచించి అవివేకం తొలగించుకొని వివేకవంతులుగా వాడి విచారణ చేయండి. వివేకం పెరుగుతుంది, దాంతో జ్ఞానులుగా తయారవుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం